అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్క మృత్యుంజయుడు. ఇది నిజంగా ఒక మిరాకల్ అని చెప్పొచ్చు. అంతటి ఘోర విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకైక సర్వైవర్ విశ్వాస్ కుమార్ రమేష్. కానీ ఎలా? అతని 11A సీట్ అతన్ని కాపాడిందా? ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 241 మెంబర్స్ చనిపోయారు. గుర్తు కూడా పట్టలేనంతగా కాలిపోయిన స్థితిలో మృతదేహాలున్నాయి. ఇలాంటి కఠినమైన పరిస్థితిలో విశ్వాస్ చిన్న చిన్న గాయాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గుజరాత్లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు విశ్వాస్ బ్రిటన్ నుంచి వచ్చాడు. తిరిగి అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న విశ్వాస్ ఎకానమీ క్లాస్లో 11A సీట్లో కూర్చున్నాడు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సీటింగ్ లేఅవుట్ 11A సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో కాదు, ఎగ్జిట్ విండోకు కాస్త దూరంగా ఉంటుంది. అయినప్పటికీ ప్రమాదం జరుగుతుందని గ్రహించి వితిన్ సెకండ్స్లో ఎగ్జిట్ విండో నుంచి దూకేశాం. ఆ ప్రమాదం నుంచి బయటపడి లేచేసరికి అతని చుట్టుపక్కల కొన్ని మృతదేహాలు పడి ఉన్నాయి విశ్వాస్ చెప్తున్నాడు. దాంతో భయపడి పరుగులు పెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం విశ్వాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. PM మోదీ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. ఇక దీని గురించి విశ్వాస్ని అడిగితే, అంతా నా కళ్ళ ముందే జరిగింది, ఎలా బతికానో నాకే అర్థం కాలేదు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయాననుకున్నా. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనంలో శిథిలాల్లో ఉన్నా. ఆ సమయంలో ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. బ్రతకాలని విధి రాసి ఉంటే మృత్యువు కూడా తల వంచుతుంది కదూ. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.